సారంగపూర్ మండలం పెంబెట్ల గ్రామానికి చెందిన బింగి మానస రాజేందర్, పోతారం గ్రామం గణేష్పల్లికి చెందిన దండ్ల భూమక్క పోషయ్య, బీర్పూర్ మండల కేంద్రానికి చెందిన నరుమట్ల రజిత మహేష్, జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామానికి చెందిన షరీఫ్ అఫ్సా, రాయకల్ మండలం రామాజీపేటకు చెందిన ధ్యానవేణి భీమక్క ఎర్రయ్య, మోత్కూరి ప్రమీల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా మంజూరైన ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి గృహప్రవేశ కార్యక్రమానికి వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించి చీర కానుకగా అందజేసి శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. జగిత్యాల నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 2,400 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని, నియోజకవర్గంలో అత్యధిక ఇళ్లు రేచపల్లికి 106 మంజూరు కాగా బీర్పూర్ కు 104 ఇండ్లు మంజూరయ్యాయని, ప్రతి గ్రామానికి 30 నుండి 50 వరకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనట్లు ఆయన పేర్కొన్నారు. పేదల ఎన్నో ఏళ్ల సొంతింటి కళ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంతో నెరవేరడం ఆనందంగా ఉందని అన్నారు. పైసలు బియ్యం కూడా వస్తాయి. ఏం చేస్తారు పాత అవును అవసరం
బీర్పూర్ మండల కేంద్రంలో ఈరోజు నరబెట్ల రజిత మహేశ్వర గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులు ఆహ్వానించారు. ఆ సందర్భంలో ఇక్కడ అందరూ కూడా పెద్దలు రామచంద్రరావు గారు, స్థానిక సర్పంచ్ హరీష్, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, అదేవిధంగా చైర్మన్ గారు శ్రీనివాస్, వివిధ గ్రామాల సర్పంచ్లు అందరూ కూడా రావడం జరిగింది. ఈ గ్రామ పెద్దలు అందరూ కూడా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా మహేష్కు, అదేవిధంగా రజితకు, వారి కుటుంబ సభ్యులకు నూతన గృహప్రవేశ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జగిత్యాల నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. అందులో 2,300 ఇళ్ళు కడతా ఉన్నారు. నియోజకవర్గంలో అత్యధిక ఇళ్ళు 106 ఇళ్ళు రేచిపల్లికి ఇస్తే బీర్పూర్కు 104 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. దాంట్లో 55 ఇళ్ళు చెత్తు స్థితికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎవరైతే బేస్మెంట్ కడుతున్నారో వారందరూ కూడా ₹1,00,000, గోడలు పెట్టగానే ఇంకా 1,00,000, చెత్త పడగానే ₹1,40,000 వస్తున్నాయి. ఈ రకంగా పూతలైన తర్వాత కొద్ది సమయం పెట్టడానికి మిగతా ₹1,40,000 ఇస్తున్నారు. మరి ఆ కాలం ఇందిరమ్మ రాజ్యంలో ఇల్లు వచ్చినాయి. తర్వాత 89 నుంచి 94 మధ్యలో అప్పుడు ఇక్కడ రత్నాకరరావు గారు శాసనసభ్యులు, చొక్కారావు గారు ఎంపీ ఉండే, మా అన్న అప్పుడు జెడ్పీటీసీ, అప్పుడు కూడా చాలా ఇల్లు రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి. మధ్యలో కొన్ని బీడీ కార్పొరేట్ ఇల్లు రాజేశం గౌడ్ గారు మా గ్రామస్తులను గర్వపడుతూ ఉన్నా, ఇండ్ల మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇండ్లు వచ్చాయి. ముందు ఈ మధ్యలో కూడా ఇక్కడికి పోతే అప్పుడు రాజేశం గౌడ్ గారి కార్యకాలంలో కూడా వచ్చాయని చెప్పారు. ప్రైవేట్ల కొనప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చాక ఇండ్లు రావడం జరుగుతూ ఉంది. ఈ కొద్ది రోజుల్లోనే ఇంకా 2,000 ఇండ్లు కూడా ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు పాత 1,200, 2,000, దాదాపు 3,200 ఇండ్లు. ప్రతి గ్రామానికి 30-40 ఇండ్లు, ఇట్లాంటి పెద్ద గ్రామాలకు ఇంకా 50 ఇండ్లు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా సంతోషంగా తెలియజేస్తున్నాను. గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనుక్షణం దీన్ని పర్యవేక్షించుకుంటూ, నిధులు పైసలు అనుకున్నవి లేవు మనకు తెలుసు. ఎందుకంటే పోయినసారి కూడా మనమే ఎన్నో పథకాలు తెచ్చినాం, ఖర్చు అయినాయి, అప్పులైనవి. అప్పు కడుతూ కూడా దీనికి ప్రత్యేకంగా వారు నిధులు సమకరిస్తున్నారు. కొన్ని హౌసింగ్ బోర్డు నుంచి కావచ్చు, బోర్డు నుంచి కావచ్చు, లోన్స్ తీసుకుని చేస్తున్నారు. మంచి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో నాకు కూడా భాగస్వామ్యం అవడం అనేది అదృష్టంగా భావిస్తున్నా. అందుకే ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేయాలనగానే కలిసి పనిచేస్తున్నాం. నాతో పాటు నా వెన్నంటి ఉంటూ ఇక్కడ ఉన్న ఎంతోమంది నాయకులు గతంలో ఒకవైపు ఉన్న ఇప్పుడు అందరూ కూడా నాతో ఉన్నందుకు నాకు సహకరిస్తున్న మా జిల్లా అధ్యక్షులు నందయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.